తెలంగాణ ఓట్లను కేంద్రం వెంటనే తెలంగాణ ఓట్లను కేంద్రం వెంటనే కేంద్ర ప్రభుత్వం నశించాలి. కేంద్ర ప్రభుత్వం ఓట్లను వెంటనే. నమస్తే వీతిని స్వాగతం. లక్ష్మణ సమాజం కేంద్రం ఓట్లు కొనడని చెప్పడంతో కేసీఆర్ గారు 12వ తారీఖు రాష్ట్రం మొత్తం కూడా రాస్తా రోకోలు చేస్తూ కేంద్రం ఖచ్చితంగా కొనే వరకు మా డిమాండ్ ఉంటుందని చెప్పడం వల్ల ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్టు రామనగర్ గుండు దగ్గర ఈరోజు మరి ప్రెసిడెంట్ మోజస్ గారు ఉన్నారు. అలాగనే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కేంద్రాన్ని వెంటనే ఓట్లు కొనాలని డిమాండ్తో ముందుకెళ్తున్న సందర్భంలో మోజస్ గారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్. కేంద్ర ప్రభుత్వం మరి ఈ యొక్క మొండి వైఖరి నశించాలని మా యొక్క నాయకుడు రైతు పక్షపాతి మరి దేశంలోనే 28 రాష్ట్రాలు ఎక్కడ కూడా రైతు బంధు ప్రవేశపెట్టని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో మరి హైదరాబాద్లో మరి ఎక్కడైతే ఇంద్రపార దగ్గరనో మరి ప్రవేశపెట్టిన ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మేము రామ్నగర్ నుండి బయలుదేరుతున్నాం. కాబట్టి మరి నిజంగా కూడా ఈరోజు మరి పంజాబ్లో మరి మిగతా రాష్ట్రాల్లో కొంటున్న మరి వరి ధాన్యాన్ని కొంటున్న మరి కేంద్రం మరి తెలంగాణ ప్రభుత్వంపై మొండి వైఖరి మరి చిన్నచూపు చూస్తున్నందుకు మరి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి ఇకనైనా కళ్ళు తెరిచి మరి రాష్ట్రంలోనే మరి పంజాబ్ కంటే 28 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించిన మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు కొన్నారని మరి ఈరోజు ప్రశ్నిస్తూ దీంతో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం మరి ఈ రోజు నుంచి మేము మొదలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం మరి వరి ధాన్యాన్ని కొనే వరకు ఈ యొక్క ఉద్యమం మేము ఇంకా ఉధృతం చేసి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ధర్నా కార్యక్రమం పాల్గొన్న రామనగర్ డివిజన్ నాయకులకు మరియు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర వడ్డనే ఎందుకు కొంటలేదనేది ఇది రాజకీయం చేస్తుంది. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే మా రాష్ట్రమే రైతులు ఎక్కువ వడ్లు పండిస్తున్నారు. రైతుల కడుపు కొడుతున్న తెలంగాణ గవర్నమెంట్కి రోడ్లు కొనకపోవడం రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో రైతులకు ఇది మేలు చేస్తుంది. ఉచిత కరెంటు కానీ మన రైతు బీమా కానీ ప్రత్యేక ఏ రాష్ట్రంలో లేనిది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. ఏ రాష్ట్రంలో వడ్లు కొంటున్నప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో వడ్లు ఎందుకు కొన్నారు? వడ్లు కొనే వరకు మేము నిద్రపోము, కేంద్రం నిద్రపోము. జై కేసీఆర్. ఈరోజు రామనగర్ డివిజన్లో మా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ మా మోజసా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్రం ఒడ్లు కొనడానికి నిరాకరించడం బాగా శోచనీయం. అసలు రైతులను ఇంతవరకు దారుణీయంగా చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలో ప్రజలు నడిగట్టుకొని రెడీగా ఉన్నారు. ఏమేం చేయాలనో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో చేసిన న్యాయానికి ఇక్కడ చేసిన అన్యాయానికి తిరుగుబాటు చర్యగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ కలిసి కేంద్రాన్ని ఎలా బుద్ధి చెప్పాలనో దానికి ప్రత్యేకంగా కాదు ప్రత్యక్షంగా రెడీ అవుతున్నారు. కారణము దీనికి మోడీ గారు చేస్తున్న అన్యాయము రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. కేసీఆర్ గారు పూర్తిగా న్యాయం చేస్తున్నారు. దళిత బంధు, రైతు బంధులు ఇటువంటి కార్యక్రమాలు షాదీ ముబారక్ ఇటువన్నీ కళ్ళు కనిపిస్తలేవా కేంద్ర ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? మన బండి సంజయ్ కనిపిస్తలేదా? ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన రాష్ట్ర నాయకులు మన బీజేపీ నాయకులు వీళ్ళకి కనిపిస్తలే? కళ్ళు మూసుకుపోయినాయా? రైతులకు పుట్టగొట్టడానికి వస్తున్నారు. ఖబర్దార్ బండి సంజయ్, నేను చెప్తున్నాను. రామ్నగర్ డివిజన్ నుంచి మా మోజస్ గారి ఆధ్వర్యం కార్యకర్తలు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ తరపు నుంచి ఖబర్దార్ బండి సంజయ్, నీకు పుట్టగతలు ఉండవు. రైతులకు మోసం చేస్తే పుట్టగతలు ఉండవు. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో మేము టీఆర్ఎస్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే వరి ధాన్యము కొనము, మీ ఇష్టం ఉన్నట్టు చదివి మరి రైతులను ఒక విధమైనటువంటి కష్టనిష్ఠులకు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఇది ఆరంభం మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఆరంభం మాత్రమే. అంతం వరకు మేము పోరాడతాం. కానీ ప్రజలు మరి రైతులను నట్టేట ముంచి మోడీ గారు మరి వారి మంత్రివర్గము కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, రాష్ట్రానికి వచ్చినాక ఒక మాట మాట్లాడుతుండు. మరి అదే పంజాబ్ గురించి ఎందుకు మాట్లాడారు? పంజాబ్లో ఉంటారు, తెలంగాణలో ఉన్నారా? అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ద్వంద్వ వైఖరి అవలంబించి ప్రజలను నానా విభత్సం చేయడం ఇది సమంజసం కాదు. మరి మోడీ గారు ఒకసారి ఆలోచన చేసి మరి మా తెలంగాణ ప్రభుత్వం రైతుల యొక్క
మరి రైతుల దగ్గర వరిధాన్యం కొనాలని మరి కోరుతున్నాము. పేదల పక్షపాతి కేసీఆర్ నాయకత్వం.